హాయ్ అండి. ఈరోజైతే నైవేద్యంగా 3 రకాల ప్రసాదాలైతే తయారు చేశాను. ఒక్క మినపప్పు నానబెట్టుకుంటే చాలండి 3, 4 రకాల ప్రసాదాలైతే చేసుకోవచ్చు. నేనైతే 3 రకాలు చేశాను. నైటే నానబెట్టుకున్న పప్పుని కడుక్కొని ఇలా గ్రైండర్‌లో వేసుకుంటే మంచిగొస్తాయి గారెలు. ఆ రుబ్బులో కొంచెం సాల్టు, కొంచెం బియ్యపిండి ఒక స్పూన్ వేసి కలిపి పెట్టుకున్నాను. ఈలోపు ఒక కప్పు బెల్లంకి 1 కప్పు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. మరిగితే చాలండి, దగ్గర పడితే పాకమేం రావాల్సిన పని లేదు. బెల్లం గారెలకి ఇలా ఒక వాయి బెల్లం గారెలకి తీసుకున్నాను. ఈలోపు పెరుగును కూడా కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇంకొక వాయి పెరుగులో వేసుకొని నానబెట్టుకున్నాను. ఈలోపు అల్లం గారెలు వేసుకున్నానండి. కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి వేసి గారెలు అయితే వేసుకున్నాను. ఇవి రెడీ అయ్యేలోపు పెరుగు గారెలు కూడా నానిపోయాయి. ఇలా పోపు వేసుకున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు, చిన్న అల్లం తురుము వేసి పోపు వేసి కొంచెం కొబ్బరి తురుము జల్లానండి. అంతే, 3 రకాల ప్రసాదాలు అయితే నైవేద్యంగా రెడీ అయిపోయాయండి.